వచ్చిన తర్వాత కూడా మనం అలాంటివి చేస్తుంటే ఆయన ఎప్పుడు కూడా నిరపరాధులుగా మనల్ని ఎంచకపోగా ఎన్ని తరాలు అంటాయా? ఎన్ని తరాలు? కొన్ని తరాల వరకు ఆ దోషమును మన మీద, మన పిల్లల మీద తీసుకొని వెళ్తూ ఉంటాడంట. అవసరమా? నీ కడుపును పుట్టబోయే బిడ్డకి నువ్వే ఒక ఆశీర్వాదంగా ఉంటావా? నీ కడుపును పుట్టబోయే బిడ్డలకి మీరు ఒక శాపంగా మార్చబడతారు. అలా ఉండడానికి వీలు లేదు. నా సంతానానికి, నా బిడ్డలకి, నా కుటుంబానికి నేనే ఒక ఆశీర్వాదంగా మార్చబడదునుగా కానాలి. ఆమేన్. ఎందుకు శాపంగా ఉండాలి? దేనికి శాపంగా ఉండాలి? నేను శాపగ్రస్తున్నై ఉండగా నా ప్రభు నా కొరకు శాపం అయ్యి నాకు ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన. నా ఆశీర్వాదం యావత్తు నా కుటుంబానికి నిలబడి ఉండాలి. ఆమేన్. అందుకని అబ్రహాముతో దేవుడు అంటాడు, నిన్ను బట్టి యావత్తు సంతానం భూమి మీద ఆశీర్వాదంగా ఉంచబడుతుంది. మనమందరం అబ్రహాం పిల్లలు వంటి వారమై ఉండాలి. 2 విషయాలు చెప్పాను. దేవుణ్ణి